భువనగిరి బస్ స్టాండ్ దగ్గర కొండలు చాలా బాగున్నాయి. చాలా చాలా పెద్ద 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 కొండలు ఉన్నాయి అక్కడ. చూసి అసలు మేము షాక్. పెట్టాం కదా, అవి ఆ కొండనే భువనగిరి బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. చాలా పెద్దగా ఉంది కొండ. ఇక్కడ యాదాద్రి గుట్టకు వచ్చేసాం. అక్కడ బస్ స్టాండ్, కొత్త బస్ స్టాండ్కి వెళ్తుంటే చాలా బాగుంది వ్యూ. మాత్రం చెట్లు, రోడ్డు, పూలు, అబ్బా చాలా బాగుంది అసలుకి. మేము బస్సులో చూసి చాలా బాగుందని వీడియో తీసాం. చూడండి మీరు కూడా, కొండ చూడండి ఎంత పెద్దగా ఉందో. చెట్లు అవన్నీ చాలా చాలా బాగున్నాయి. కొండ మించి వస్తుంటే చూస్తుంటే చాలా బాగుంది. చూడండి మీరు కూడా, కొండలు, రోడ్డు ఎంత బాగుందో. ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాం మేము, కానీ వెళ్ళలేకపోయాం. ఇప్పుడు ఫైనల్లీ ఇప్పుడు వెళ్ళాం. చాలా బాగుంది. ఇప్పుడే గుట్ట మీదకి వెళ్ళాం. టెంపుల్ చూడండి ఎంత బాగుందో. టెంపుల్ అయితే చూడడానికైతే మస్తుంది టెంపుల్. అక్కడ చెట్లు, చాలామంది వచ్చారు దర్శనం చేసుకోవడానికి కూడా జనాలు. వెహికల్స్ కూడా ఎలా ఉన్నాయి అక్కడ, కార్స్ పార్కింగ్. అక్కడ కొత్త బస్ స్టాండ్ కూడా ఉంది పైన గుట్ట దగ్గర, దేవుడి గుడి దగ్గర. అక్కడ చూడండి బస్ స్టాండ్, కార్స్ కూడా పార్క్ చేశారు. అక్కడ టిఫిన్ సెంటర్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగున్నాయి టిఫిన్ కూడా అక్కడ. మేము చిన్నపిల్లగాళ్ళని తీసుకెళ్ళామని అక్కడ టిఫిన్ కూడా చేసాం. తర్వాతకి దర్శనానికి వెళ్ళాం. చాలామంది వచ్చారు దర్శనానికి. మాన్విక చికాకు చేస్తుంది అప్పుడు కొద్దిసేపు. అయితే నేను వీడియో తీసా. దర్శనం చేసుకుని బయటకు వచ్చాం. ఇంకా అప్పుడు కొంచెం వీడియో తీసుకున్నాం. లోపల టెంపుల్ అయితే చాలా బాగుంది. దేవుడు మాత్రం చాలా క్లారిటీగా చూసాం. చాలా బాగుంది టెంపుల్ అయితే లోపల. ఇన్ని రోజులు ఎందుకు రాలేదనిపించింది మాకు. టెంపుల్ బయట మొత్తం వీడియో తీసాం. చాలా బాగుంది, అందుకోసమే వీడియో తీసాం. సరదాగా అక్కడ కొద్దిసేపు కూర్చున్నాం. దర్శనం చేసుకుని వచ్చి మాన్విక అక్కడ ఆడుకుంటుంది, అందుకే కొంచెం సేపు వీడియో తీసుకున్నాం మేము. ఆ మాన్విక ఆడుకుంటుందని. చూడండి మేము చాలామంది వచ్చాము. దేవాన్ష్ అటు పక్కకి వెళ్ళాడు. దేవాన్ష్ కూడా వచ్చాడు. వీడియో తీస్తుంటే మాన్విక చూడండి ఎలా ఆడుకుంటుందో. దేవాన్ష్ వాళ్ళ చెల్లిని ఎత్తుకొని కూర్చోబెడుతుండు. టెంపుల్ చూడండి, అక్కడి నుంచి దర్శనానికి వెళ్ళాలి లోపలికి. చాలా బాగుంది టెంపుల్. ఇటు బయటికి కిందికి దిగడానికి, గుట్ట నుంచి కిందకి దిగడానికి దేవాన్ష్ ఆడుకుంటుండు అక్కడ. చూడండి ఎంత దూరం ఉందో. అక్కడ నుంచి అట్లా కిందికి వెళ్ళాలి. అప్పుడు ఇందాక చూపెట్టిన కాడికి వెళ్దాం మనం. స్వర్ణగిరి కూడా వెళ్ళాము మేము. స్వర్ణగిరి టెంపుల్ అది. ఆటోలో వెళ్తుంటే అలా వీడియో తీసాం. దూరం నుంచి వచ్చేసాం టెంపుల్కి. టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. నేను మాన్విక లోపలికి వెళ్తున్నాం. అక్కడ కూర్చున్నాం స్టెప్స్ దగ్గర. దేవాన్ష్ అక్కడ నించొని చూస్తున్నాడు. స్టెప్స్ పక్కన అక్కడ విష్ణుమూర్తి అవతారాలు, రామ అవతారం, కృష్ణ అవతారం, వామన అవతారం, నరసింహ అవతారం, అలా విగ్రహాలు పెట్టారు అవతారాలన్నీ. ఇక్కడ చూడండి రథం ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్దగా ఉంది. ఇక్కడ గరుడ విగ్రహం కూడా ఉంది అక్కడ ఎదురుగా. లోపల అందరూ చాలామంది వచ్చారు ఇక్కడికి కూడా దర్శనానికి. గరుడ విగ్రహం. ఇటు టెంపుల్ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇంకా టెంపుల్ పూర్తి కాలే, కడుతున్నారు. అటువైపు కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా పెద్దది కడుతున్నారు. చాలా బాగుంది. చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం. అటువైపు దర్శనానికి వెళ్ళాలి. ఇటువైపు టెంపుల్ మొత్తం వీడియో తీసాం. ఇక్కడ చూడండి చాలా పెద్దగా ఉంది టెంపుల్. చాలామంది వచ్చారు జనాలు కూడా. బాగుంది టెంపుల్.
కొంచెం మేము అన్నప్రసాదం అక్కడ పెడుతున్నారంటే వెళ్ళాం. అక్కడ భోజనం కూడా చేసాం, చాలా బాగుంది. అప్పుడు మేము వెళ్ళినప్పుడు టైం 4 అయింది ఈవినింగ్. అక్కడ భోజనం చేశాక తర్వాతకి దర్శనానికి వెళ్ళాం. లోపల దేవుడు చాలా బాగున్నాడు. దర్శనానికి వెళ్ళాం. వెంకటేశ్వర స్వామి ఇక్కడ పెట్టారు, బాగుంది బొమ్మ కూడా. వీడియో తీసాం బాగుందని. కమలం పువ్వులో పెట్టారు దేవుణ్ణి. ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి పక్కన. ఎలిఫెంట్ కౌ బాగున్నాయి. టెంపుల్ చుట్టూ బాగున్నాయి విగ్రహాలు, ఇలాంటి ఆవు బొమ్మలు, ఏనుగులు చాలా బాగున్నాయి. టెంపుల్ బ్యాక్ సైడ్ ఈ వ్యూ మొత్తం. ఇదే ఈరోజు మా వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వైకుంఠంలో విష్ణుమూర్తి ఉంటారు కదా అక్కడ. అండ్ ఈవినింగ్ వ్యూ ఇదంతా చాలా బాగుంది. మాన్విక ఆడుకుంటుంది బస్సులో.